నా పేరు దామోదర్ అండి. నేను పుట్టపర్తి నుంచి వచ్చాను. ఎన్నో రోజుల నుండి ఈ ఆశ్రమం చూడాలని చెప్పి అనుకుంటున్నాము. చాలా మంచిగా నిర్వహిస్తున్నారు ఇక్కడ కార్యక్రమాలు. మంచి వసతులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంతోమంది అనాథలకు నిస్వార్థంగా వీళ్ళు సేవ చేస్తున్నారని చెప్పి తెలుసుకొని ఇది చూడాలని చెప్పి అనిపించి వచ్చేద్దాము. ఇక్కడున్న వసతులు, ఇక్కడున్న ఇంకా మేము కూడా ఇంకా కొంతమందికి చెప్తాము ఇంకా చూడండి అని చెప్పి ఈ ఆశ్రమం గురించి చెప్పారు. ఈ ఆశ్రమం చూసి చూద్దామని అనుకుని వచ్చినాం మేము. చాలా సంతోషం కలిగింది మాకు. మంచి శివాలయం కూడా చాలా బాగా కట్టినారు. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అన్నీ ఒకటేసారి 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడడం అనేది చాలా మంచి అవకాశం. అలా చూసి చాలా హ్యాపీగా అనిపించింది, తృప్తి ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా వస్తే కన్నా ఆ సమయానికి అన్నం కూడా పెడుతున్నారు. అన్నదాన కేంద్రం కూడా ఉంది. అది చాలా మంచి అవకాశము. ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమాన్ని చూసి ఈ ఆశ్రమానికి తగు రీతిగా వాళ్ళు మీ ఆర్థిక సహాయం అందించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ ఇంకోసారి రావడానికి ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు దేవిక. మేము రాజంపేట నుంచి వచ్చాము. మా నాన్నగారు పుట్టపర్తి నుంచి వచ్చాము. అక్కడి నుంచి వచ్చాము. మా సిస్టర్ ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటారు. మా నాన్నగారి సజెషన్తో మేము ఇక్కడికి వచ్చాము అనాథాశ్రమం చూడడానికి. చాలా చాలా బాగుంది అండ్ చాలా బాధ వేసింది. ఇలాంటి అట్మాస్ఫియర్లో వీళ్ళందరినీ ఒక చోట పెట్టి ఇంత కేరింగ్గా చూసుకోవడం చాలా హ్యాపీ, చాలా బాగా అనిపించింది. అండ్ వాళ్ళందరినీ చూస్తే కళ్ళల్లో అలా నీళ్లు తిరిగాయి. అలాంటి వాళ్ళని వీళ్ళు ఇంత కేరింగ్గా, ఇంత జాగ్రత్తగా చూసుకొని మంచి సదుపాయాలు, మంచి ఫెసిలిటీస్, మంచి ఫుడ్ ఇలా చూసుకోవడం చాలా అంటే చాలా గ్రేట్. చాలా బాగుందండి. జ్యోతిర్లింగాలు, ఎస్పెషల్లీ జ్యోతిర్లింగాలు 12 చాలా బాగున్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది చూసుకోవచ్చు. మీకు తోచినంత సహాయం చేస్తే వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయం అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు, మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.